అంతరిక్షం కూడా సముద్రపు అలల్లా కదులుతుందని మీకు తెలుసా? అవును, వీటిని గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. వీటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు 100 ఏళ్ల క్రితమే ఊహించినట్టుగా ఇవి అంతరిక్షంలోని స్పేస్ టైం అనే పరిధిలో కలిగే కదలికలు. సాధారణంగా ఇవి 2 భారీ బ్లాక్ హోల్స్ లేదా న్యూట్రల్ నక్షత్రాలు ఒకదానికొకటి అతివేగంగా ఢీకొట్టుకున్నప్పుడు పుట్టి విశ్వమంతా వ్యాపిస్తాయి. వీటి ప్రభావం ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఒక పోట్రాన్ పరిణయం కంటే కొన్ని వేల రెట్లు తక్కువ దూరాన్ని ఇవి కదిలిస్తాయి. అందుకే వీటి గుర్తించడం ప్రపంచంలోని అత్యంత కష్టమైన పని. ఇలాంటివి సూక్ష్మ అలలను పట్టుకోవడానికి అమెరికాలో ఎల్ ఆకారంలో ఉండే అతిపెద్ద పైపులతో లైగో అనే అబ్జర్వేటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ లేజర్ కిరణాల సహాయంతో ఈ చిన్న కదలికలను గుర్తిస్తారు. ఈ పరికరాలు ఎంత సున్నితమంటే ఆ పరిసరాల్లో కారు కొంచెం వేగంగా వెళ్ళినా ఆ వైబ్రేషన్ వల్ల రీడింగ్ మారిపోతుంది. అందుకే అక్కడ వాహనాల వేగం పై కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కాంతితోనే విశ్వాన్ని చూసాం, కానీ ఈ తరంగాల ద్వారా విశ్వంలోని మనకు తెలియని చీకటి కోణాలు కూడా వినగలిగే, అర్థం చేసుకోగలిగే సరికొత్త అవకాశం మనకు కలిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు ఇలాంటివి మరి ఎన్నో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.